ఓం స్థిర సుఖమాసనం. ప్రశాంతమైన మనసుతో ఓం అని ధ్యానించాం కదా. అంటే ఈ కనపడుతున్నటువంటి సకల స్థూల ప్రపంచ ప్రతీక అయినటువంటి విరాట్, సకల సూక్ష్మమైనటువంటి జగత్ కారణమైన, జగత్ ఆధారమైన, జగత్తును భరిస్తున్నటువంటి సర్వశక్తులు, నాలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి అన్ని శక్తులు, నా మనసులోని అన్ని ఆలోచనలు, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఆ ఈశ్వరుడు ఒక్కరే. అటువంటి ఈశ్వరుడిని నేను ఓంకార రూపంగా ఆ ఓ మా అనే అక్షర సంకేతంగా ఉపాసిస్తున్నాను. ఇప్పుడు ఆ ఆ ఓ మా అనే శబ్ద సంకేతమైనటువంటి ఆ ఈశ్వరునకు అతీతంగా ఉన్న సర్వ జగత్ సాక్షి అయినటువంటి ఆ పరతత్వాన్ని నిధిధ్యాసన చేస్తున్నాను. ఆ పరతత్వంలో, ఈ నిధిధ్యాసనలో నేను కరిగిపోతున్నాను. నేనే ఆ పరతత్వము, ఆ పరతత్వమే నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంగః. తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంగః. ఆహా! ఎంత అనువైనటువంటి సమయము, ప్రాతఃసమయము. ఏ చిత్త విక్షేపాలు లేనటువంటి నా ప్రశాంతమైన మనస్సు, ఏ కదలికలు లేనటువంటి నా ఇంద్రియాలు ఎంత సహకారంగా ఉన్నాయి ఈ ప్రొద్దునే ఈ ధ్యానం చేసుకోవడానికి, ఈ నిధిధ్యాసనకు. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తం అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంగః.
प्रातर्भजामि मनसा वचसा मगम्यम् वाचो विभान्ति निखिला यदनु यदनुग्रहेण यं नेति नेति वचनैः निगमावोचत् तं देवदेवम् अजम् अच्युतम् आहुरग्र्यम् तं देवदेवम् अजमच्युतमाहुरग्र्यम् ప్రాతర్భజామి. ఆహా, ఈ ప్రశాంతమైన ఉషస్సంధ్యా సమయంలో భజామి ప్రాతః. ప్రాతర్ ఈ ఉష సమయంలో భజామి. భజామి అన్న, స్మరామి అన్న, నమామి అన్న ఒకటే అర్థం. అన్నిటికీ సరెండరే అర్థం. అటువంటి తత్వంలో విలీనం అవ్వడమే అర్థం. ప్రాతర్భజామి. ఏమిటి ఆ తత్వం? ఏమని భజించాలి? మనసా వచసా మగమ్యం. మనసుతో ఆలోచించుకుందామంటే అచింత్య రూపం, నోటితో చెప్తామంటే అవచనీయం, చెప్పలేను. కిం వచనీయం కిమవచనీయం కిం కరణీయం కిమకరణీయం కిం రచనీయం కిమరచనీయం సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం ఆత్మమయం. ప్రాతర్భజామి మనసా వచసాం అగమ్యం. మనసా వచసామగమ్యం. ఏ తత్వము మనోవృత్తులకు కాని వాక్కులకు కాని అందదు. మనసుతో ఊహింపనలవి కాదు, శబ్దములతో వర్ణింపనలవి కాదు. ఆ తత్వమును భజామి. ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యం. మరి మాట్లాడుతున్నావుగా, ఈ మాటలతో చెప్పు. అది ఏదో నేను మాట్లాడటం లేదు. నాలోని అంతర్యామి ఈశ్వరుడు చేతన మాట్లాడుతుంది. మరి ఆ చేతన వెనకాల అదే ఫైనలా? అబ్బే, ఆ చేతనకు చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఆ పరతత్వం, సాక్షి చైతన్యము, అహం పరబ్రహ్మ, దానిని భజిస్తున్నాను. వాచో విభంతి నిఖిలా యదనుగ్రహేణ. యత్ ఏ చైతన్యం యొక్క అనుగ్రహేణ, సన్నిధి మాత్రం చేతనే
వాచో నిఖిల విభాంతి. ఏం మాట్లాడుతున్నానన్నా, చూస్తున్నానన్నా, చేస్తున్నానన్నా, వింటున్నానన్నా, నడుస్తున్నానన్నా, నిద్రిస్తున్నానన్నా, స్వప్నం కంటున్నానన్నా, ఈ జాగ్రత్తలో ఏ ఏ అనుభవాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే అనుభవాలు ఏవి పొందుతున్నానన్నా కూడా ఇవి గోళకము యొక్క ప్రతిభ కాదు, ఇంద్రియం యొక్క ప్రతిభ కూడా కాదు, వెనకాలన్న మనసు యొక్క ప్రతిభ కూడా కాదు. ఆ మనస్సును చేతనగా మార్చిన చైతన్యము యొక్క అనుగ్రహము. అయితే ఏమిటట? ఆ చైతన్యమే నేను. వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ. అనుగ్రహేణ, అనుగ్రహము చేత. యదనుగ్రహేణ, ఏ తత్వము యొక్క అనుగ్రహము చేత, ఏ సాక్షి చైతన్యము యొక్క, ప్రత్యేగాత్మ యొక్క, పరబ్రహ్మము యొక్క అనుగ్రహము చేత. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మను యం వాచోమవాచం కౌ ప్రాణస్య ప్రాణః చక్షుష్య చక్షుః అతిముచ్యధీరా ప్రేత్యాస్మలోకాత్ అమృతా భవంతి. ఏదైతే కంటికి కన్ను, చెవికి చెవో, ప్రాణానికి ప్రాణము, వాక్కుకి వాక్కు, మనసుకు మనసు, అదే పరబ్రహ్మము, అదే చైతన్యము, అదే నేను. అటువంటి చైతన్యాన్ని ఆత్మగా నేను భ్రాతర్ భజామి. Take deep breath and leave each time when you are in the Nididhyasana. This pranayama is an integral part of that. Pratar bhajami manasa vachasa magamyam vacho vibhanti nikhila యదనుగ్రహేణ. నిఖిల, ఖిలము అంటే మిగిలి ఉండుట. నిఖిలము, ఏది మిగలలేదు. అన్ని వాక్కులు నిఖిలం వాచ. వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. ఆహా, అహమస్మి, 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 తదహమస్మి, తద్బ్రహ్మాహమస్మి, తద్బ్రహ్మ ఏవ అహమస్మి. అస్మి, అహమస్మి, తదహమస్మి, బ్రహ్మాహమస్మి, తద్బ్రహ్మ ఏవ అహమస్మి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. యత్ వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ తదహమస్మి. యన్మనసా వచసామగమ్యం తదహమస్మి. యన్మనసా వచసామగమ్యం తదహమస్మి. యద్వాచో విభాంతి నిఖిలా తదహమస్మి. యదనుగ్రహేణ
సకల వాచో విభంతి తదహమస్మి. అహమస్మి. అహమస్మి. తదహమస్మి. తద్బ్రహ్మాహమస్మి. తద్బ్రహ్మ నిష్కలమహం. తద్బ్రహ్మ నిష్కలమహం. वैसे प्रातर्भजामि ప్రాతర్భజామి. ఇక్కడ ప్రాతర్భజామి, ప్రాతర్స్మరామి, ప్రాతర్నమామి అంటే ఒక్క ప్రాతకాలంలోనే చేయండి అని కాదు. ఉదయం లేచినది మొదలుగా అని అర్థం. సరేనా? అహమస్మి. అహమస్మి. సరే, ఎన్నో పదార్థాలు కనబడుతున్నాయి, వస్తువులు కనబడుతున్నాయి, జ్ఞేయాలు తెలుస్తున్నాయి, ప్రమేయాలు తెలుస్తున్నాయి, ప్రమాణాలు తెలుస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టరా? పక్కన పెట్టమ్మా. చెప్పాంగా ఎన్నిసార్లు. ఇయం నేతి నేతి వచనై నిగమావోచన్. యం ఏ తత్వాన్ని, నిగమా సర్వవేదములు, సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహము. ఏమిటది? యం దేనినైతే, నైతి నైతి, నేతి నేతి. మొదటి నేతి అనేటటువంటిది కార్యములన్నిటినీ తొలగించడానికి, పక్కన పెట్టడానికి. అటువంటి కార్యములకన్నిటికీ ఏదో కారణం అంటూ ఉంటుంది కదా. నేనే కారణం అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్క కారణాన్ని పట్టుకొని ఇదే కారణం అనుకుంటూ ఉంటాం కదా. ఆ కారణాలను కూడా నిరస్తం చేయడానికి ఇంకొక నేతి, నా ఇతి, నా ఇతి కలిపితే నేతి. నేతి నేతి వచనై, నేతి నేతి అనేటటువంటి పలుకుల వలన నిగమాయం ఔచన్. ఏదైతే వేదాలు గట్టిగా కాదు కాదు కాదు, ఇది కాదు ఇది కాదు, ఇది కాదు ఇది కానే కాదు అని ఘోషిస్తున్నాయో, తద్బ్రహ్మ నిష్కలమహం. తదేవాహం. తదహం. తదహమస్మి. తదస్మి. అహమస్మి. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఏ పదార్థాన్నైనా తలుచుకుని ఇది కాదే నేను, ఇంకొకటి తలుచుకొని ఇది కాదే నేను అని సకల కార్యకారణాలను, సకల ప్రమాత ప్రమేయాలను, సకల స్థూల సూక్ష్మ ప్రపంచాలను నిరస్తం చేసి ఆ మిగిలినది ఏదో అదే నేను అనే భావనలో ఉందాం.
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ వాగింద్రియము, నేత్రేంద్రియము మొదలైన సకల ఇంద్రియాలు ఏ తత్వము యొక్క అనుగ్రహం వలన తమ తమ కార్యాలను మాట్లాడడాన్ని, చూడడాన్ని మొదలగు వాటిని చేయగలుగుతున్నాయో, ఏ తత్వమైతే వీటన్నిటినీ ప్రకాశింపచేస్తుందో ఆ తత్వమును భజిస్తున్నాను. ఎందుకు? అది నేనే గనుక. ఎవరిని భజిస్తున్నాను? నన్ను నేనే భజిస్తున్నాను. ఏ తత్వమైతే మనోవృత్తులకు గాని మాటలకు గాని అందరిదై ఉంటుందో, మనసుతో ఊహింపరాదు, మాటల చేత వర్ణింపరాదు అయినటువంటి ఆ ఆత్మతత్వము భజామి, అహం భజామి. అహం భజామి అంటే నేను ధ్యానిస్తున్నాను అని అర్థము, అహమును ధ్యానిస్తున్నాను అని అర్థం. అహం అంటే పరబ్రహ్మము, ప్రత్యేగాత్మ. ఏ తత్వాన్నైతే వేదాలు పాజిటివ్గా, సకారాత్మకంగా, సాక్షాత్తుగా వర్ణింపజరగా నైతి నైతి అనే వాక్యాలతో ఇది కాదు, ఇది కాదు అనుచు సర్వ కార్యకారణ ప్రపంచాలన్నిటినీ నిషేధిస్తూ ఆ నిషేధములకు సీమగా అవధిగానున్నటువంటి ఆ పరతత్వాన్ని బోధిస్తున్నాయో అట్టి పరతత్వము నేనే అని భజామి. ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యం. ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యం. వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ యం నేతి నేతి వచనైః నిగమావోచన్ తం అటువంటి పరతత్వాన్ని దేవదేవం. దేవం అంటే ప్రకాశం. దేవదేవం ప్రకాశములకే ప్రకాశమైన జ్యోతిర్జ్యోతిని. అజం దానికి ఆద్యంతాలు లేవు, ఆ జ్యోతి స్వరూపానికి. అచ్యుతం ఎప్పుడు జారుబాటు తగ్గుదల లేనటువంటి ఒకే విధముగానున్న లుప్తము కానటువంటి ఆ జ్యోతి. ఆహురగ్రియం అని చెప్తారు. అటువంటి పరతత్వాన్ని వేదవేత్తలు ఆహుహు ఆ విధంగా పోషిస్తారు. అగ్రియం అంటే సర్వశ్రేష్టము, సా కాష్ట సా పరాగతి, నిరతిశయము, peerless, uncomparable, unique, the one and only one. అగ్రియం, ఆహుహు అగ్రియం అని చెప్పబడుతోందో అటువంటి తత్వమైన నన్ను నేనే అహమేవ అహం భజామి, ప్రాతర్భజామి. ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యం. వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యం నేతి నేతి వచనైః నిగమావోచన్ తం దేవదేవం అజం అచ్యుతం ఆహురగ్రియం. అటువంటి ప్రకాశానికే ప్రకాశమైన
తస్య భాషా సర్వమిదం విభాతి అనేటటువంటి జ్యోతిషాం అపి జ్యోతి, జ్యోతిర్జ్యోతి, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి. అటువంటి దానిని ఏ విధమైనటువంటి తగ్గుదల లేనటువంటి అత్యుతమైన ఆ జ్యోతి నేనే అని వేదవేత్తలు శ్రేష్టమైనటువంటి ఆ పరబ్రహ్మమును బోధించి ఉన్నారు. ఆ తత్వము నేనే అని నిధిధ్యాసన చేయుచున్నాను. సైలెన్స్. అహమస్మి, 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 తద్బ్రహ్మ అహమస్మి, తదేవాహమస్మి, తద్బ్రహ్మ నిష్కలమహమస్మి, సోహమస్మి, సోహమస్మి, సోహం, 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 శివోహం, శివోహం. స్వస్తి.